ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, లోకము నా వెనుక. క్రొత్త నిబంధనలో సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించుమని యేసు ప్రభువు తన శిష్యులను పిలుచుట మనమెరిగి ఉన్నాము. ఆ విధముగానే యేసును వెంబడించుటకును సేవించుటకును తమకున్న పడవలను వలలను వారి యొక్క ప్రియమైన వారిని వారు విడిచిపెట్టిరి. చాలా కాలము క్రితమే బైబిల్ గాని సంఘము గాని దేవుని సేవకులు గాని పరిశుద్ధాత్మ తమతో నివసించు అనుభవము గాని లేని ఒక కాలములోనే అబ్రాహాము మహిమగల దేవుని యొక్క పిలుపునకు లోబడి ఆయనను వెంబడించుటకై సమస్తమును విడిచిపెట్టెను. దేవుడు అబ్రాహామును బయలు వెళ్ళమని పిలిచినప్పుడు అతడు తిరిగి వెళ్ళుటకై ఏదైనా ఒక వాగ్దానము గాని పథకము గాని లేకుండెను. అతడు తన స్వదేశమును విడిచిపెట్టి బయలుదేరినప్పుడు తను మరలా అచ్చటికి వెళ్లకుండునట్లు తన పడవను వంతెనను కాల్చివేసి బయలు వెళ్ళెను. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి యుండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనము. నీవు లేచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనములు. నీవు లేచి బయలుదేరి వెళ్ళుము. అప్పుడు ఏ నేను నీకు చూపించు. బి నేను నిన్ను గొప్ప జనముగా చేసి. సి నేను నిన్ను ఆశీర్వదించి. డి నీ నామమును గొప్ప చేయుదును. ఈ నీవు ఆశీర్వాదముగా ఉండెదవు. అనేక మంది దేవుని బిడ్డలు లోకముతో రాజీ పడుట వలన పలు విధములైన శాశ్వతమైన ఆశీర్వాదములు కోల్పోవుట ఎంత విచారకరమైన విషయము. అబ్రాహాము లోబడి బయలుదేరి వెళ్ళెను. అతడు తన జీవిత కాలమంతయు జీవించుచూ వచ్చిన అతని గుడార జీవితము దేవుడు ఏ సమయమందు చెప్పినను స్థలం మార్చుకొని వెళ్ళుటకు అతడు సంసిద్ధముగా ఉండుటను చూపించుచున్నది. మనం ఈ లోకములో కార్యములను వదులుకొని ప్రభువుకు లోబడి ఉండుటకు, అంతేకాక ఆయనను అతి సన్నిహితముగా వెంబడించుటకు మనమెంతవరకు సిద్ధముగానున్నాము? పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము, ప్రభు యేసుతో ప్రేమలోనే నిల్వుము, నిత్య జీవము చేపట్టుము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.